పద దాక్షాయణి. అనే అనే ప్లీజ్ అన్నయ్య. మీరెక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. మీరెవరు చెప్పడానికి? తన బిడ్డ కనిపించట్లేదని, అందుకు సంబంధించిన సాక్ష్యాలు ఈ ఇంట్లోనే ఉన్నాయని, ఎవరు ఇల్లు కదిలి వెళ్ళినా ఆ సాక్ష్యాలు తారుమారు అవుతాయని సీత గారు కంప్లైంట్ ఇచ్చారు. సో సీత గారు కొడుకు దొరికేంత వరకు ఎవరు ఇల్లు వదిలి వెళ్ళడానికి వీల్లేదు. పోలీస్ యూనిఫామ్ లో వచ్చి మా మీద అజమాయిషీ చేస్తే బాగుండదు. ఆవిడ గారు కంప్లైంట్ ఇచ్చినంత మాత్రాన మమ్మల్ని ఆపే హక్కు మీకు లేదు. మర్యాదగా తప్పుకోండి, లేదంటే మీ హయ్యర్ అఫీషియల్స్ తో మాట్లాడతాం. పోలీస్ రూల్స్ ఫార్మాలిటీస్ క్రాస్ చేస్తే ఏమవుతుందో తెలుసు కదా. మర్యాదగా లోపలికెళ్ళండి. అది మా కానిస్టేబుల్ ఇచ్చింది సరిపోలేదా? స్టేషన్ తీసుకెళ్లాలా? మన బతుకులు ఇంతే. పదండి లోపలికి. పద బబ్లు. థ్యాంక్ యూ ఇన్స్పెక్టర్ గారు. ఇట్స్ ఓకే సీత గారు. రామరాజు గారు వెళ్ళొస్తామండి. మూవ్. మంచి పని చేసావక్క. శంకర్ బావగారు వెళ్లిపోతున్నారని తెలిసిన దగ్గర నుంచి బావగారు చాలా ఫీల్ అవుతున్నారు. పోలీసులతో వాళ్ళ నాపాకే ఆయన రిలీఫ్ అయ్యారు. పోలీసులకు ఎప్పుడు కంప్లైంట్ ఇచ్చినావక్క? నువ్వు నాకు ఫోన్ చేసి శంకర్ వాళ్ళు ఇల్లొదిలి వెళ్ళిపోతున్నారని చెప్పాక నాకు ఈ ఆలోచన వచ్చింది. హలో ఇన్స్పెక్టర్ గారు, నేను సీతను మాట్లాడుతున్నాను. సీత గారు నమస్కారం. ఎలా ఉన్నారు? నేను బాగున్నానండి. ఒక ఇంపార్టెంట్ విషయం మీకు చెప్పి మీ హెల్ప్ తీసుకుందామని మీకు కాల్ చేశాను. మీరు రామరాజు గారు అడిగితే నేను చేయకపోవడమా? చెప్పండి, ఏం చేయాలో. లేడనుకున్న నా కొడుకు బతికే ఉన్నాడని తెలిసిందండి. వాడు ఎక్కడున్నాడా అని వెతుకుతూ నా ప్రయత్నాలు నేను చేస్తున్నాను. ఆ ప్రయత్నాల్లో అందుకు సంబంధించిన సాక్ష్యాలు చేయి దాటడమో తారుమారు కావడమో జరుగుతుందని నాకు అనుమానంగా ఉంది. సో మీరు చేయాల్సిందేంటంటే, తప్పకుండా మీరు చెప్పినట్టుగానే చేస్తానండి. నా స్టాఫ్ తీసుకుని ఇప్పుడే మీ ఇంటికి వస్తాను. థ్యాంక్ యూ సార్. ఓకే. కానిస్టేబుల్ పండితి. చాలా మంచి పని చేసావక్క.
అసలు ఇదంతా జరగడానికి కారణం నువ్వు వదినా. నువ్వు వెళ్ళిపోయిన 7 ఏళ్ళు ఇంట్లో ప్రశాంతంగా ఉన్నావు. ఏ గొడవ లేదు. నువ్వు తిరిగి ఇంట్లో అడుగు పెట్టావు. మళ్ళీ గొడవలు మొదలయ్యాయి. వెళ్ళిపోండి. ఇక ఈ అన్యాయం నీకు లేడనుకో. థ్యాంక్స్ సీత. ఎందుకు? ఆవేశంలో శంకర్ తీసుకున్న నిర్ణయానికి అడ్డుపడి వాళ్ళు ఇల్లు దాటకుండా ఆపినందుకు. వాళ్ళ ఇల్లొదిలి వేరుగా వెళ్ళకూడదని నా మనసులో ఉన్నా ఒకప్పటిలా నాకు ఆపాల్సిన బాధ్యత లేదు. అడ్డుపడే చొరవ అస్సలు లేదు. నేనిదంతా చేసింది నా బిడ్డకి సంబంధించిన సాక్ష్యం గడప దాటి బయటికి వెళ్ళకూడదని. నువ్వేమీ ఆందోళన పడకు సీత. మన బిడ్డ మనకు ఖచ్చితంగా దొరికి తీరుతాడు. బిడ్డ విషయంలో మనం అనుకునే భావన మొదట్నుంచి ఉండుంటే అసలు కథ ఇంత దూరం వచ్చేదే కాదు. ఒక్కోసారి అజ్ఞానం విచక్షణ కోల్పోయేలా చేస్తుంది. ఆవేశం మనసును చంపేస్తుంది. తప్పు చేయడం మానవ లక్షణం. పశ్చాత్తాపడితే ఎలాంటి తప్పునైనా క్షమించగలిగే గొప్ప గుణం నీకుంది సీత. ప్రాధేయపడి అడుగుతున్నాను, నన్ను క్షమించి తిరిగి భర్తగా స్వీకరించు. సీత, చూడండి, నేను నా బిడ్డ చేతిని అందుకున్నాక మీ చేతిని అందుకోవాలో లేదో అప్పుడు ఆలోచిస్తాను. దయచేసి నా చేతిని వదిలిపెట్టండి. రాము నా తల్లిదండ్రులు అంటున్నాడేమిటి? వాళ్ళెవరో వీడికి తెలిసిందా? కన్నవాళ్ల దగ్గరకు వెళ్ళిపోయాడా? రాము, నమస్కారం సిద్ధాంత్ గారు. దీర్ఘాయుష్మాన్ భవ. ఏం చేస్తున్నావు రాము? ఆంజనేయుడు దీక్ష చేస్తున్నానండి, అందుకే ఇలా భిక్షెత్తుకుంటున్నాను. శుభం. కార్యసంకల్ప సిద్ధిరస్తు. వస్తానండి.
రాము, ఒక్క నిమిషం. దీక్ష చేస్తున్నావు మంచిదే, మరి నీ తల్లిదండ్రులు అంటున్నావేమిటి? నీ కన్నవాళ్ళెవరో నీకు తెలిసిపోయిందా? మాట్లాడినాయనా. నేను సీతారామరాజు సార్ కొడుకునని చెప్తే సిద్ధాంత్ గారు వెళ్ళి చెప్పేస్తారు. అప్పుడు అమ్మ నాన్న శాశ్వతంగా విడిపోతారు. అమ్మో, అదేం కాదండి. సీత టీచర్ రామరాజు సార్ని నేను అమ్మా నాన్న లాగే చూస్తున్నాను కదా. వాళ్ళిద్దరూ దూరంగా ఉంటున్నారు కదా, అందుకే వాళ్ళు కలిసిపోవాలని ఈ దీక్ష చేస్తున్నాను. వస్తానండి. లేదు లేదు, వీడేదో విషయాన్ని గోప్యంగా ఉంచుతున్నట్టుంది. ఒకసారి దీని గురించి సీతతో మాట్లాడాలి. అమ్మా సీత, అమ్మా సీత. నమస్కారం సిద్ధాంతి గారు. నమస్కారం. కూర్చోండి. ఆ, ఇలా వచ్చారేంటి సిద్ధాంతి గారు? అమ్మా, ఆశ్రమంలో ఉండే కుర్రాడు రాము కనిపించాడు. నువ్వు రామరాజు కలిసిపోయి కాపురం చేయాలని ఆంజనేయ దీక్ష పట్టి అందరి దగ్గర భిక్షమెత్తుకుంటున్నాడు. హనుమత్ దీక్ష పూని భిక్షమెత్తుకుంటున్నాడు. వాడి కోరికే కాదమ్మా, మా అందరి కోరిక అదే. మీ భార్యాభర్తలు కలిసిపోవచ్చు కదమ్మా, అంతా బావుంటుంది. నా కొడుకు నాకు దొరికాకే నేను నా భర్తతో కలిసి బ్రతకాలా వద్దా అనేది ఆలోచిస్తాను. కాని రాము సంకల్పం చాలా గొప్పదమ్మా. హనుమంతుడు ఆశీర్వదిస్తాడు. ఆ దైవ నిర్ణయం ఎలా ఉంటే అలా జరుగుతుందండి. నాదైతే ప్రస్తుతానికి ఇదే కఠిన నిర్ణయం. సరే మా సీత, ఈ ఇంటి మంచి కోరేవాణ్ణి కాబట్టి నేను చెప్పేది చెప్పాను. వస్తాను, బయలుదేరుతానమ్మా. మంచిదండి. శుభం భూయాత్. మేము కలవాలన్న సంకల్పంతో రాము భిక్ష ఎత్తుకుంటున్నాడా? రాముగాడి దీక్ష ఖచ్చితంగా భగ్నం చెయ్యాలి. చిట్టి, మనం కూడా రాముకి దీక్ష వేద్దామా? వేద్దాం అక్క. వాడి దీక్ష పాలించి అక్క బావ కలిసిపోతే మంచిదే కదా. ఆయా, నువ్వెందుకు ఇంటికి వచ్చావు? నిన్నెవరన్నా చూస్తే ఎంత ప్రమాదమో తెలుసా? చేసింది చెడు పని అయినా మీకు సాయం చేసినందుకే మీరు డబ్బులు నగలు ఇచ్చారు కదమ్మా. ఆ విశ్వాసంతోనే మీకో సలహా చెప్దామని వచ్చాను. ఏంటది? కొడుకుని సీతగారి దగ్గర నుంచి దూరం చేసింది మీరే కదా? అవును, తల్లి నుంచి బిడ్డ నేనే దూరం చేసి చచ్చినట్టుగా నాటకమాడించాను. అయితే ఏంటి? సీతగారే తన కన్న తల్లని మీరే రాముకి చెప్పేశారు. అది మీకు ఎప్పటికైనా ప్రమాదమేనమ్మా. రామునే వదిన కన్న కొడుక. నాకు తెలుసు. ప్రస్తుతానికైతే వాడు నిజం చెప్పకుండా నోరు నొక్కేశాను, కానీ ఆ రాముగాడు ఏదో ఒక రోజు నా కొంప ముంచుతాడని నా గుండె దడదళ్లాడుతూనే ఉంది.
మీకు శాశ్వతంగా ఆ పీడ విరగడయ్యే ఉపాయం నా దగ్గరుందమ్మా. అదేంటో తొందరగా చెప్పాయా? ఇంకా రామునే వాళ్ళ కొడుకని సీతగారికి రామరాజు గారికి తెలియదు కాబట్టి ఆ రాము గాణ్ణి గణేష్ గాణ్ణి ఈ దేశం దాటించేస్తే ఆ నిజం సమాధైపోతుంది. నీ ఆలోచన బానే ఉంది, కానీ అదెలా సాధ్యం? నేనున్నాను కదమ్మా. పిల్లల్ని కొని విదేశాలకు అమ్మే ముఠా నాకు తెలుసు. వాళ్లే గుట్టు చప్పుడు కాకుండా మన పని కానిచ్చేస్తారు. సూపర్, వెంటనే ఆ ఏర్పాట్లేవో నువ్వు చూడు, సరేనా? దాక్షాయిని, రాము అన్నయ్య వదినలా కొడుక. వాణ్ణి వదినకి దూరం చేసి శోకం కలిగించింది నువ్వా? ఏమండి, అది కాదండి. నిన్ను నమ్మి నేను నా అన్నయ్య వదినలకి ఎదురు తిరిగాను కదా. నువ్వు చేసిన నీచమైన పనికి క్షమాపణే లేదు. రా, వెళ్ళి అన్నయ్య వదినల కాళ్ల మీద పడి తప్పొప్పుకో. వాళ్ళు కనికరిస్తేనే నువ్వు ఇంట్లో ఉంటావు, లేదంటే మెడపట్టి బయటకెంటుతాను. పద పోదాం. ఆగండి, పిచ్చిగా మాట్లాడకండి. నేనేది చేసినా అది మన మంచి కోసమే చేశాను. ఆ మాట అనడానికి సిగ్గుగా లేదు? వచ్చి వదిన కాళ్ళ మీద పడతావా లేదా? ఏమండి, ఒక్క నిమిషం ఓర్పుతో ఆలోచించండి. నేనెందుకు ఇదంతా చేశానో వినండి. లాభం లేదు, నేనే వెళ్ళి జరిగి నిజమంతా చెప్పేస్తాను. రాముని తన కన్న కొడుకని వెళ్ళి వదినకి చెప్పేస్తాను. అయ్యో వద్దండి. నువ్వెన్ని చెప్పినా సరే నేను విన్నను దాక్షాయిని. దయచేసి నా మాట వినండి. నా మాట వినండి. వద్దండి. నువ్వెన్ని చెప్పినా నేను విన్న దాక్షాయిని. నేను వెళ్ళి వదినకి చెప్తాను. వద్దండి. దాక్షాయిని, అయ్యో ఏమండి, 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 అయ్యో ఎంత పని చేసావయ్యా. ఏమండి, క్షమించండమ్మా. మీ ఆయన నోరు తెరిస్తే మీ జీవితం నాశనం అయిపోతుందని ఇలా చేశాను. ఎంత పని చేసావయ్యా. తర్వాత అయినా నా భర్తకి నేను ఎలాగోలా సర్ది చెప్పుకుంటాను. ఇప్పుడైతే వెంటనే నువ్వు ఆ ప్లాన్ అమలు చేసి ఆ రాము గాన్ని గణేష్ గాన్ని దేశం దాటించు. నువ్వు వెళ్ళి ఆ పనిలో ఉండు. వెళ్ళు. ఏమండి, ఏమండి, హలో రే, నేను దాక్షాయిని మాట్లాడుతున్నాను. మేడం మీరు చెప్పండి. రాము అనే ఒక కుర్రాడు స్వామివారి దీక్ష పట్టి ఆంజనేయ స్వామి గుడి ముందు భిక్షాటన చేస్తూ ఉంటాడు. వాడి ఫోటో మీకు వాట్సాప్ చేస్తాను. మీరు వాడి జోలిలో ఉన్న డబ్బులు కొట్టేసి తీసుకువెళ్ళాలి. మీకు కావలసిన డబ్బు నేనిస్తాను. సరే మేడం, మీరు ఫోటో పంపండి, నేను చూసుకుంటాను. సరే. పదరా.
అదిగురా వాడే. ఏం చేస్తున్నావు? మా అమ్మ నాన్న కలవాలని జోల పట్టి భిక్షం అడుగుతున్నానండి. మంచి పని చేస్తున్నావు. సరే ఆ జోల పట్టు, నేను కూడా డబ్బులు ఇస్తాను. అవునా?